రైట్, ఇక వెల్కమ్ బ్యాక్. ముందుగా కూడా పలు వార్తాపత్రికల్లో ఉన్న మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈనాడు పేపర్లో చూసుకుంటే గనక ఇప్పుడు లౌకిక పారస్మృతి అంటూ కూడా మరి మోదీ గారి గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుత సివిల్ కోర్టులో మతతత్వ ఛాయలున్నాయి, అదేవిధంగా మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అన్ని ఎన్నికలు ఒకేసారి జరగటం మేలు అంటూ స్వాతంత్ర వేడుకల్లో కూడా ప్రధాని మోదీ అయితే ఉద్ఘాటించారు. ఇక దీన్ని కూడా మెయిన్ స్పీచ్ గా కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఏపీలో అయితే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కూడా ఒక లాంటి విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ హయాం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ చాలా మంది కూడా తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి టీడీపీ హయాంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆనందం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం వచ్చింది అంటూ కూడా పలువురు వ్యక్తీకరించడం జరుగుతుంది. అదేవిధంగా వైకాపా పాలనలో కూడా ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు అంటూ కూడా మరి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక దాన్ని తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్నామంటూ జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ విధానాలు కూడా ఉంటాయంటూ అక్టోబర్ 2న స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 వరకు అయితే సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం అంటూ కూడా మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక మెయిన్ హెడ్లైన్స్ లోకి వస్తే ఇక రాజధాని అమరావతి పర్యాటక శోభితమవుతోంది. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు అమరావతి రాజధానిగా కావాలి అంటూ కూడా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అందరి కలలు నెరవేరినట్టే అనిపిస్తోంది. ఇక ఆధ్యాత్మిక, వినోద, సాంస్కృతిక వేదికగా కూడా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అయితే రూపొందిస్తోంది ఏపీ ప్రభుత్వం. 500 కోట్లతో త్వరలో నివేదిక కూడా వెలువరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఏదైతే ఉందో కూడా మరి ఒక వినతి పత్రం అనుకోవచ్చు, లేదంటే ఇంకా నిధుల కోసం అడగడం కూడా కావచ్చు. ముఖ్యంగా అయితే ఇక అమరావతి రాజధాని గురించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక మరొక పేపర్ తీసుకుంటే సాక్షిలో అయితే మరి మెయిన్ హెడ్లైన్ గా కూడా సేమ్ ప్రధానమంత్రి మోదీ గారి మరి 78వ స్వాతంత్ర దినోత్సవం నిన్న ఏదైతే జరిగిందో ఆ సందర్భంగా కూడా గురువారం నాడు ఢిల్లీలోని ఎర్రకోట నుంచి అయితే మరి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ అయితే ప్రసంగించడం జరిగింది. ఇక దాని గురించి అయితే మెయిన్ హెడ్లైన్లు ఇవ్వడం జరిగింది. ఎర్రకోట నుంచి వరుసగా 11వసారి అయితే మరి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ అయితే మాట్లాడారు. ఏకైక ప్రధానిగా కూడా మనం చెప్పొచ్చు. 11వసారి ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేసి జాతిని ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. ఇక SSLV D3 ప్రయోగం అయితే విజయవంతమైందని చెప్పాలి. ఉదయం 9:17 ప్రారంభం కానుంది. 16.56 నిమిషాల్లో కూడా ప్రయోగం పూర్తి చేసేలా ప్రణాళిక అయితే ఇస్రో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక అదేవిధంగా చూసుకుంటే SSLV సిరీస్లో ఇది 3వ ప్రయోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగంగా కూడా నమోదైంది. ఇక ఉక్కపోతతో అయితే ఉక్కిరి బిక్కిరిగా మారుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. వేసవిని తలపిస్తున్న వాతావరణం మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉండేటట్లుగా కూడా కనిపిస్తుంది అంటూ వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడన ధోని ప్రభావం అయితే కనిపిస్తుంది. ఇక గాలిలో తేమ శాతం పెరగడం వల్లే ఇలా జరుగుతుంది అంటూ కూడా మరి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత, పశ్చిమ గోదావరి జిల్లాలో 89% గాలిలో తేమ. ఇక రానున్న 3 రోజులు కూడా మరి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా చూసుకుంటే మెడికల్ ద్రోహం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. నూతన ప్రభుత్వ కాలేజీలకు అనుమతులపై చేతులెత్తేసింది కూటమి సర్కార్ అంటూ కూడా మరి సాక్షులు ఇవ్వడం జరిగింది. అండర్టేకింగ్ ఇస్తే MBBS ప్రవేశాలకు అనుమతి అంటూ కూడా NMC చెప్పడం జరిగింది. ముగిసిన గడువు ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం అంటూ కూడా సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది అంటూ కూడా మరి సాక్షి మెయిన్ హెడ్లైన్లు ఇవ్వడం జరిగింది. కేవలం ఎమర్జెన్సీ కేసులో మాత్రమే చికిత్సలు అందిస్తున్నట్లుగా కూడా చెప్తోంది. ఇక అదేవిధంగా చూసుకుంటే సాధారణ రోగులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అంటూ నేడు మంత్రులతో కూడా ఆశా ప్రతినిధుల భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ అయితే నెక్స్ట్ మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో అయితే ఇక పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా
పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే సంతృప్తి. సెప్టెంబర్ ఆఖరుకు రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లు ఏవైతే నిన్న ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లు అయితే పునఃప్రారంభం అవడం అయితే మనందరం చూసాం. ఇక ఈ 5 ఏళ్ళు ఏదైతే మరి జగన్ పాలనలో అన్నా క్యాంటీన్లకైతే తెలుగు ప్రజలు దూరం అయ్యారనే చెప్పాలి. ఇక ఈ అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభంతో కూడా వాళ్ళలో ఒక సంతోషం అయితే వెల్లివిరిసిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా దాని గురించి చూసుకుంటే ఇక సెప్టెంబర్ ఆఖరుకు కూడా రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లు అయితే కూడా పునఃప్రారంభించే దిశలో ఉన్నాం అంటూ కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరుగుతోంది. గుడివాడలో అన్నా క్యాంటీన్ అయితే ఆయన ప్రారంభించారు. ఇక ఆ ప్రారంభంలో ఆయన అక్కడికి వచ్చిన పేదలతో కూడా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇద్దరు కలిసి కూడా భోజనం చేశారు. అదేవిధంగా భోజనం చేస్తూ కూడా వారి యొక్క కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి తక్షణ సహాయంగా కూడా వారికి భరోసా ఇస్తామంటూ కూడా వారికి సహాయం చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇంకా అన్నా క్యాంటీన్లలో భోజనం ఏ విధంగా ఉంది అంటే క్లీన్గా ఉందా, మీకు నచ్చుతోందా, అదేవిధంగా రుచి ఏ విధంగా ఉంది కూడా ఆయన ప్రత్యేకంగా అక్కడికి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ఇక మళ్ళీ స్వాతంత్రం, ఏపీకి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్లో చూస్తున్నాం. విధ్వంసక పాలన నుంచి విముక్తి అంటూ కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అభివృద్ధితో దూసుకుపోతాం, అక్టోబర్ 2న విజన్ 2047 నదుల అనుసంధానం చేసి తీరుతాం, కక్ష సాధింపులుండవు, తప్పు చేసిన వారిని వదలం. స్వాతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు ఈ విధంగా ఉద్ఘాటించడం జరిగింది. ఇక మరొక హెడ్లైన్ చూస్తే సాహసమే, వరద ఉండగానే స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం, తుంగభద్ర జలాలను కాపాడటమే లక్ష్యంగా ప్రయత్నం. జిందాల్ నుంచి ప్రాజెక్టుకు చేరుకున్న మొదటి బ్లాక్ ఇక వెడల్పు 2 అంగుళాలు ఎక్కువడంతో సమస్య వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అటు ఇటు అంగుళం చొప్పున కార్మికులు తగ్గిస్తున్నారు. ఇక నేడు గైడ్ యాంగిల్లోకి కూడా స్టాప్ లాగ్ ఎలిమెంట్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక హెడ్లైన్ చూసుకుంటే భూకంపం, 6 జిల్లాలో రికార్డుల పరిశీలనకైతే శ్రీకారం చుట్టారు. సీమలోని 5 జిల్లాలతో పాటు ప్రకాశంలోను అదేవిధంగా వాటి పరిధిలోని 6 డివిజన్లు 18 మండలాల్లో చూసుకుంటే ఇక అసైన్డ్ చుక్కలు, ప్రభుత్వ భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్ల తనిఖీలు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న పలు పేపర్లలోని ప్రధాన అంశాలు. మరొక పేపర్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.